రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. ఇప్పటికే కేబినెట్ విస్తరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోపక్క హైదరాబాద్ లోని మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాల్క సుమన్ నేతృత్వంలో బీఆర్ఎస్ నేతలు పోచారం ఇంటిని చుట్టుముట్టారు. దీంతో పోలీసులు బాల్క సుమన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అటు పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అలాగే ఆయన కూడా కారు దిగి హస్తంగూటికి చేరే పరిస్థితి కనిపిస్తోంది. మరొక పక్క హైదరాబాద్ లోని పోచారం ఇంటి దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. బాల్క సుమన్ ఆయన అనుచరులు ఎవరైతే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారో అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. తాజా పరిణామాలపై మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయచంద్రిక. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ప్రభుత్వంలో భాగమైతే బాగుంటుంది. ఆయన ఆలోచనలు కానీ ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కాసేపటి క్రితం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డితో సహా కొంతమంది కాంగ్రెస్ నేతలు వచ్చారు. వాళ్ళందరూ పోచారం శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడారు. దాదాపు గంటకు పైగా పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం చర్చలు జరిపారు. వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, ప్రభుత్వంలో భాగం కావాలని ఆయన కోరారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ తెలంగాణను అనేక రకాలుగా విధ్వంసం చేశారు. దాన్ని పునర్నిర్మించుకునే భాగంలో మేధావులను తెలంగాణకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళని తెలంగాణకు ఉపయోగపడతారు అనుకున్నటువంటి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. దాంట్లో భాగంగానే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కూడా ఆహ్వానించాం. దానికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వచ్చి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వాళ్ళను పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకుని వాళ్ళను ఇక్కడి నుంచి పంపించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టం ఉన్నటువంటి పార్టీలో వాళ్ళు ఉండవచ్చు. మేము ఒక రిక్వెస్ట్ పూర్వకంగా ఆయనను అడగడానికి వచ్చాము, ఆయనతో చర్చ చేయడానికి వచ్చాము. త్వరలోనే రైతు బంధు, రైతు బీమా, దాంతోపాటు రుణమాఫీ చేస్తున్నాం. ఆయన గతంలో వ్యవసాయ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఆయన యొక్క ఎక్స్పీరియన్సెస్, ఆయన యొక్క ఆలోచనలు మేము తీసుకుందామని అనుకుంటున్నాం. సాయంత్రం కేబినెట్ భేటీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చేయాలి, దీనికి ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ గత 10 సంవత్సరాలలో రైతులకు సంబంధించినటువంటి విషయాలు వీటన్నింటినీ మేము ఆయన నుంచి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇక చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 20కి పైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ ఉంది. ఇక ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ పేరిట టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగా ఈరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డితోని ఏకంగా సీఎం మాట్లాడారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కూడా తన సంసిద్ధతను తెలిపారు. 4వ తారీఖున భారీ చేరికలు ఉండే అవకాశం ఉందని హస్తం నేతలు చెప్తా ఉన్నారు. ఆ 4వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురు ఎమ్మెల్యేలు, దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్సీలతోని ఇప్పటికే కొంతమంది మంత్రులు చర్చలు చేశారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. వీళ్ళందరూ కలిసి ఒకేసారి భారీ చేరికల దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. మొదటి 4వ తారీఖున ఆయన కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో అంటే ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంట్లో భాగంగానే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా
తప్పుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా కేసీఆర్ చేస్తున్నటువంటి అన్ డెమోక్రటిక్ పాలన, ఆ పార్టీలో కనీసం ప్రజాస్వామ్యం లేదు, ఆ పార్టీలో ఏదైనా చెప్పుదామన్నా వినేవాళ్ళు లేరు, ఆ పార్టీలో పూర్తిగా నియంతృత్వమే రాజ్యం వెళ్తా ఉంది, అందుకోసమే మేము పార్టీని వదులుతున్నట్టు పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం ఒక్క సీట్ కూడా గెలవనటువంటి సిచ్యువేషన్. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పార్టీ రివ్యూ చేయలేదు. పార్టీలో కొంతమంది వ్యక్తుల వల్లనే పార్టీకి ఈ గతి పట్టింది. పార్టీ స్ట్రక్చరల్ మార్పులు పార్టీలో ఖచ్చితంగా జరగాలని కేసీఆర్ కు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ కేసీఆర్ మాత్రం టైం ఇవ్వట్లేదు. కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ఒంటెత్తి పోకడలతోనే ముందుకు వెళ్తున్నారు కాబట్టి నేను పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక ఆయనతో పాటు చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రానున్నారని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పోచారం పార్టీలో జాయిన్ అయిపోయారు. ఆయనతో పాటు ఇంకా ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది? దాదాపు 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు మంత్రులు గాని కాంగ్రెస్ నేతలు గాని పదే చెప్తున్నారు. కాసేపటి క్రితం గాంధీ భవన్ లో దానం నాగేందర్, ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ కూడా ఆయన కూడా తన విషయాల్ని మీడియాతో చర్చలో పంచుకున్నారు. 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ పార్టీలోకి రానున్నట్లు, కేసీఆర్ చేస్తున్నటువంటి నియంతృత్వ ధోరణి, కేసీఆర్ పార్టీ అధోగతి పాలవుతున్నా దాని పార్టీలో మార్పులు చేయాలని సీనియర్లు విన్నవిస్తున్నా ఈ మాటలను పెడచెవిన పెడుతున్నారు. కేసీఆర్ మళ్ళా మాటల్ని కనీసం పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతోనే ఆయన పార్టీ మారుతున్న